హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డెత్ బై లైట్నింగ్ ఇది ఒక మినీ సిరీస్ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. జస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రమే. సో దీనికి నెక్స్ట్ సీజన్స్ అంటూ ఏమి రావు, ఇక్కడతో ఫినిష్ చేసేసారు. ఫ్యామిలీతో మాత్రం చూడలేము, చాలా అడల్ట్ కంటెంట్ ఉంది. టోటల్గా ఈ సిరీస్ని కంప్లీట్ చేయాలంటే 3.5 hours టైం పడుతుంది. ఇది హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో ఉండే ఒక డ్రామా సిరీస్. ట్రూ ఇన్సిడెంట్ని బేస్ చేసుకునేది తీశారు. ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్లో రిమైనింగ్ రివ్యూస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడే ఇద్దరు వ్యక్తుల కథ అని చెప్తారు. 1860 తర్వాత జరిగే స్టోరీ. యునైటెడ్ స్టేట్స్ యొక్క 20వ అధ్యక్షుడు మరియు అతన్ని కాల్చిన వ్యక్తి జేమ్స్ గార్ఫీల్డ్, యుఎస్ 20th ప్రెసిడెంట్, ఒహియో కాంగ్రెస్ సభ్యుడు. అతను దేశాన్ని ఎప్పుడు కూడా నడిపించాలని కోరుకోలేదు. చార్లెస్ గైటో అతన్ని చంపిన వ్యక్తి. అతను అమెరికన్ రాజకీయాల్లో మరియు నాయకుడిగా గార్ఫీల్డ్తో ఆకర్షితుడవుతాడు. కానీ వాషింగ్టన్ డీసీలో అతను పురోగతి లేకపోవడంతో క్రమంగా నిరాశ చెందుతాడు. సో ప్రెసిడెంట్ని అయితే కాల్చి చంపేస్తాడు. వారి ఈ 2 కథలను కూడా ఈ సిరీస్లో చూస్తారు. ఇదేం స్పాయిలర్ ఏం కాదు, మనకు సిరీస్ స్టార్ట్ చేసినప్పుడే చెప్తారు. మరి ఈ మినీ సిరీస్ చూశాక నాకైతే ఒక యావరేజ్ వాచ్ అనిపించింది భయ్య. జస్ట్ పర్లేదు అంతే. ఫస్ట్ ఎపిసోడ్ బాగుంది అండ్ లాస్ట్ ఎపిసోడ్ బాగుంటుంది. ఈ మధ్యలోనే ఈ 2 ఎపిసోడ్స్ని అంత బాగా డీల్ చేయలేదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఏదైనా సిరీస్ని మనం చూడాలంటే అది హర్రర్, థ్రిల్లర్, యాక్షన్, రోమ్ కామ్, స్కైఫై ఇలాంటి సిరీస్లు మ్యాక్సిమం చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఇది ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో ఉండే ఒక పొలిటికల్ డ్రామా సిరీస్. సో దీన్ని ఎంతమంది చూస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సిరీస్ అయితే పూర్తిగా బాగోలేదు అని కాదు, పర్లేదు అంతే. అండ్ ఇది మన దేశంలో కూడా జరగలేదు. ఈ ఇష్యూ గురించి మనకు తెలియదు, ఎందుకంటే ఇదంతా 1860 ఆ తర్వాత అది కూడా అమెరికాలో జరిగే స్టోరీ. మన తాత ముత్తాతలకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. సో ఈ పాత స్టోరీ, అది కూడా అమెరికాలో జరిగే స్టోరీ. కొంచెం పొలిటికల్ డ్రామా సిరీస్లు, అమెరికన్ రాజకీయాలు ఫాలో అయ్యేవారు, వాటి గురించి అవగాహన ఉన్నవాళ్ళు అట్లా ట్రై చేయొచ్చు అనమాట. మిగతా వాళ్ళకి మరీ అంతగా నచ్చకపోవచ్చు. యూ హ్యావ్ టు డిసైడ్. ఇది ఇద్దరు వ్యక్తులను ఫాలో అవుద్ది. అమెరికా అధ్యక్షుడు అండ్ అతను కాల్చి చంపిన వ్యక్తి. ఇద్దరిని కూడా మనం ఈ స్టోరీని చూపిస్తారు. అతను ఎలా అమెరికా అధ్యక్షుడు అయ్యాడు, ఇంకొక వైపు అతను కాల్చి చంపిన వ్యక్తిని కూడా. వాళ్ళిద్దరి క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగానే ఉన్నాయి. బట్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు కదా, అతను బాల్యం నుండి స్టోరీని కానీ ఏదో అతను ఎందుకు అంత పాపులర్ అయ్యాడు అతన్ని చూపించాల్సి ఉండేది. అది ఆ క్రేజ్ ఎట్లా వచ్చిందని అంతగా చూపించలేదు. జస్ట్ ఒకే ఒక్క స్పీచ్తో అతను హైలైట్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ మంచి ఫన్నీగా స్టార్ట్ అయ్యిద్ది. లాస్ట్ ఎపిసోడ్లో అతను చంపడం ఎండ్ అయ్యిద్ది. మరి చంపిన వ్యక్తిని ఏం చేస్తారో మీకు కూడా తెలుసు, ఇదే జరుగుద్ది. సో తెలిసిన స్టోరీ. సో ఇందులో ఏం సస్పెన్స్ లేదు. ఈ సెకండ్ ఎపిసోడ్ అండ్ థర్డ్ ఎపిసోడ్లో మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా, ఆ గ్రిప్పింగ్గా ఆ డ్రామా అనిపించలేదు అనమాట. ఇది ఒక హింసాత్మకమైన సంఘటన, దీన్ని తప్పు పట్టాలని నేను అనుకోవట్లే. ఈ సిరీస్ అయితే చాలా బాగానే తీశారు. 1860 ఆ కాలం నాటి తీసుకెళ్లారు. వాళ్ళ కాస్ట్యూమ్స్, మేకప్స్, అప్పట్లో వెహికల్స్ కానీ ఆ సెట్టింగ్స్ అన్నీ బాగున్నాయి. సెట్ డిజైన్స్ కూడా, సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. విజువల్గా చూడడానికి చాలా నచ్చింది. క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా టాప్ నచ్చున్నాయి. ఓవరాల్గా ఈ సిరీస్ నాకైతే యావరేజ్. మరి మీరు చూడాలా వద్దా మీరు డిసైడ్ చేసుకోండి. ఒక పొలిటికల్ డ్రామా సిరీస్లో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో ఉన్నవి ఇంట్రెస్ట్ అయితే ట్రై చేయండి, లేదంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మరి ఓవరాల్ రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.